సార్ మీరు ఎవరు సార్ అన్నాడు. మాట్లాడితే ఎవరు సార్ అంటావు ఏటాయా, నేను బ్యాంక్ క్లర్క్ నేను అన్నాడు. కాదు సార్ ఏం చేస్తారు సార్ అని. ఏం చేస్తావు ఏంటవయ్యా, 2 వారాల్లో మీది ఏలం పాట అయిపోతున్నావు, అందువల్ల రెడీగా ఉన్నానంటే ఇప్పుడు రెడీగా ఉన్నాడు చప్పలు కొట్టడానికి. ఉండండి. మా చర్చి కూర అన్నాడు, సార్ మేనేజర్తో మాట్లాడాలి సార్. మేనేజర్ మాట్లాడితే ఆడి బీపీ వచ్చేసింది. ఎవరికి? మేనేజర్ చెప్తేనే నేను వచ్చాను ఇక్కడికి, ఫోన్ చేశా. నువ్వు మేనేజర్ అంటావేటా అన్నాడు. మీరు మేనేజర్తో మాట్లాడాలి సార్, కానీ నేను మాట్లాడలేదుగా. మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో, మేనేజర్తో మాట్లాడుకో అన్నాడండి. 2 వారాల తర్వాత అడిగా, ఏమైందిరా అన్న. నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయినా, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్కి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చోకుండా నుంచొని చేతులు కట్టుకొని, సార్ నేను కట్టుకోలేనంటే 2 సంవత్సరాలు టైం ఇస్తానని పో అన్నాడండి. ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నాను? హిస్కీ అన్నాడు. నేను చెప్పండి, గట్టి చెప్పాలి. నేను సరిపోలే, నేను ఎవరితో మాట్లాడాలి? బాస్తో మాట్లాడన్నాడు. ఈ ఎస్ఐ బీపీ పెరిగిపోయి బాస్ చెప్తే నేను చెప్పానని. ఆర్ యు రెడీ? ఆ బాస్తో మాట్లాడుతుండగా ఎస్ఐ బయటికి వెళ్తుండగా దేవుడు అన్నాడు ఎస్ఐతో, వెళ్ళి చెప్పాడికి ఏమని చెప్తావు తెలుసా? 15 సంవత్సరాలు ఆయుష్ పెంచబోతున్నా అన్నాడు. మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు కసి మీద ఆమె అనాలి. నువ్వు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసినట్టు ఎవ్వడు ప్రార్థన చెయ్యలేడు. నువ్వు నీ పిల్లల కోసం ప్రార్థన చేసినట్టు ఎవ్వడు ప్రార్థన చేయలేడు. నీ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేసినట్టు ఏ సంఘం ప్రార్థన చేయలేదు. బాధ అనుభవించేది హిస్కియా, యెషయా కాదు. బాధ అనుభవించేది మా చర్చి కుర్రాడు, బ్యాంక్ క్లర్క్ కాదు. నువ్వు ప్రజెంట్ చేసినట్టు ఈ భూమి మీద ఎవడు ప్రజెంట్ చేయలేడు.